హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో సోమవారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ప్రతి వారంలో భక్తిపూర్వకంగా పూజలు చేసినా అలా కుదరని వారు సోమవారం రోజును ఎంతో భక్తిగా గడుపుతారు. చాలామంది కార్తీక సోమవారం వ్రతమును పాటిస్తారు. అయితే కార్తీక సోమవారం వ్రత ప్రాముఖ్యత, ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి, వ్రత నియమాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సూర్యోదయమునకు ముందే స్నానానంతరము ఉండటము, పూజాది కార్యక్రమాలను నిర్వర్తించటం మరియు పూర్తి ఉపవాసం ఉండటం అంటే ఉదయాన్నే స్నానం చేయగా దేవుడి పూజ చేసుకొని ఆ రోజు మొత్తం ఏమీ తినకుండా ఉపవాసం ఉండటం. ఒంటిపూట భోజనం చేయుట, రోజులోని 3 పూటలలో ఏదో ఒక పూట భోజనం చేయడం. ఉదయం నుండి ఉపవాసము ఉండి సాయంత్రం అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తరువాత భోజనం చేయడం. రోజు ఇతరులకు పెట్టి తరువాత తినడం. వారంలో ఒక్కరోజు, అది సోమవారం, ఉపవాసం ఉండటం. ఇది కేవలం సోమవారం మాత్రమే చేస్తారు. నువ్వులు దానం చేయుట అంటే ఉపవాసం లేకపోయినా, పూజలు చేయకపోయినా నువ్వులు దానం చేయడం వల్ల ఈ వ్రతాన్ని పాటించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఉపవాసం ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. కార్తీక మాస వ్రత విధానములలో సోమవారము ఉపవాసం ఉండటం ఎంతో ప్రత్యేకమైనది. సోమవారము శివునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ కార్తీక మాసములోని సోమవారాలు పరమశివునికి మరింత ఇష్టమైన రోజులు. కాబట్టి ఇలాంటి రోజులలో స్త్రీలు కానీ పురుషులు కానీ వేకువజామున అంటే తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానము, వీలును బట్టి దగ్గరలోని పుష్కరిణి లేదా కాలువ లేదా ఇంటిలోనే చల్లనీటి స్నానము చేసి నిష్ఠతో పరమశివునికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే అత్యంత పుణ్యప్రదాయకము. ఆ తరువాత పగులంతా ఉపవాసం ఉండి సాయంకాలము నక్షత్రాలు చూసిన తరువాత శివాలయమునకు కానీ విష్ణు ఆలయమునకు కానీ వెళ్ళి శివుని పూజించి ఆవు నెయ్యితో దీపము వెలిగించి తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపమును వెలిగించి పరిశుభ్రముగా వండిన భోజనము తిని నేలపై నిద్రపోవాలి. ఈ విధముగా సోమవారం మాత్రమే చేసినా కూడా కార్తీక మాస వ్రత ఫలము దక్కుతుంది. ఇది కాకుండా ప్రతిరోజు ఉపవాసము అన్ని విధాలా మంచిది. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండాలి. అలా కాని పక్షములో ఉదయం స్నానం, జపం, దేవుడి పూజ అయినా చేయాలి. శక్తి ఉన్నవారు రోజు పూజలు చేస్తూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి దేవుడి ధ్యానంలో నిమగ్నం అవ్వవచ్చును. దీనినే ఏకభుక్తం అని అంటారు. ఇంకొక విధంగా పగలంతా ఉపవాసం ఉంటే నక్షత్రాలు చూసిన తరువాత భోజనం చేయవచ్చు. ఈ విధానమును కార్తీక దీపోత్సవం నుండి ఏవి చేయలేని వారు సోమవారం వ్రత ఫలము దక్కుతుంది. స్త్రీలు గాని పురుషులు గాని వారి శారీరక స్థితిని బట్టి ఏదో ఒక సంపూర్ణ కార్తీక మాస వ్రత పూర్తిగా చేసే శివనామ స్మరణకు స్వీకరించే కొద్దిపాటి ప్రసాదమునకు కూడా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. అయితే తప్పు పనులు చేస్తూ దేవుడిని స్మరిస్తే ఆ దేవుడు కూడా పైకెత్తి ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టివేస్తాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కార్తీక మాసం నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభమైతే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాసం ప్రారంభం శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. ఈ వారంలో ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో శివుడిని కొలిస్తే మంగళ భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే పంచమి తిథిలో వారాన్ని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో శివుడిని ఆరాధించడం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. నదీ స్నానాలు కార్తీక మాసంలో పవిత్రమైనవి. కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి.
ఉపవాస దీక్షను అనుసరించదలచిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించడం, జపం చేయడం, మౌనవ్రతం పాటించడం, భజనలు పాడుకుంటూ గడపడం అనుసరించాలి. సర్వసాధారణంగా ఉపవాసం అంటే వండిన ఆహార పదార్థాలను తినకూడదు. పాలు, పండ్లు లాంటి వండని ఆహార పదార్థాలు కొద్దిగా తీసుకోవచ్చు. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన కోటి సోమవారాలకు సమానం. ఈ రోజున పవిత్రమైన ఆచారాలను నిర్వహించడం వలన మరిన్ని పుణ్య ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. భక్తుల విశ్వాసం.